వెల్కమ్ టు ఈశ్వర్ క్లాసెస్. నేను మీ ఈశ్వర్ అనండి. ఇక్కడ బోర్డు మీద క్వశ్చన్ చూడమ్మా. ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించాలమ్మా. ఎలా చేయాలనేది మీకు చెప్తానండి. 80 to 90% చాలామంది పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్లో చాలామంది క్వశ్చన్స్ అనేవి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ 80 to 90% తప్పు చేస్తారు. ఎలా చేయాలి ఇది మీరు జూమ్ చేసుకుని చూడండమ్మా. సో జూమ్ చేసుకుని చూడండి. ఇక్కడ ఎసెర్షన్ రీజన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందమ్మా. ఎసెర్షన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రకటన వాదన. ఈ ప్రకటనకి ఆర్ అంటేడమ్మా రీజన్ అంటే కారణం లేదా తార్కికం అని ఇస్తాడమ్మా. తార్కికం అని ఇస్తాడు. ఈ తార్కికం లేదా కారణం అని చెప్పేసి తెలుగులో అంటాడు. కారణం ఇక్కడ వాదన ప్రకటన అని చెప్పేసి ఇస్తాడు. వాదన లేదా ప్రకటన అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వాదనకి ఆర్ అనేది సరైనదా కాదా చూడాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఏదైతే ఉందో వాదన ఎసెర్షన్ అంటారండి, ఇది సరైనదా కాదా చూడాలి. ఇది సరైనదా కాదా చూడాలి. తర్వాత మీరు దానికి ఆర్ చూడాలండి. అప్పుడు ఆర్ కూడా సరైనదా కాదా చూడాలి. సో ఇది సరైంది అయితే ఏం చేయాలండి, ఇది సరైంది సరికాదు అనుకోండి. అప్పుడు డైరెక్ట్గా మీకు ఇక్కడ ఏ సరైంది ఆర్ కాదని ఉంటుందమ్మా. ఏ సరైంది ఆర్ కాదని ఉంటుంది. సో ఇది ఆన్సర్ అమ్మా. లేదు అని అంటే ఇది సరికాదు ఇది సరైందని అనుకోండి. ఈ స్టేట్మెంట్ తప్పిచ్చి ఇది సరైంది అనుకోండి. అప్పుడు ఏ కాదు ఎసెర్షన్ తప్పు, ఆర్ రీజన్ సరైందని చెప్పేసి ఉంటుందమ్మా. సో అలా కాకుండా రెండు కూడా సరైనవి అనుకున్న సందర్భంలో అప్పుడు రెండు కూడా సరైనవైనప్పుడు ఈ యొక్క ఎసెర్షన్ని ఈ ఆర్ అనేది వివరిస్తుందా లేదా చూడాలండి. అంటే ఏకి ఆర్ సరైన వివరణ కాదా చూడాలి, లేదా ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదా చూడాలండి. రెండు ఒకటేనండి. ఏకి ఆర్ సరైన వివరణ ఇస్తుందా లేదా చూడాలండి. అప్పుడు ఆ సందర్భంలో సరైన వివరణ ఇస్తే మాత్రం అప్పుడు ఏం చూడాలి, ఎసెర్షన్ రీజన్ ఆర్ ట్రూ, అలాగే రీజన్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ఎసెర్షన్ అనాలమ్మా. ఏ మరియు రీజన్ రెండు కూడా సరైనవి. రీజన్ అనేది సరైన వివరణ అంటే దేనికి సరైన వివరణ, ఏకి సరైన వివరణ అని చెప్పేసి చూడాలమ్మా. సో కాకపోతే మాత్రం రెండు సరైనవి అయినప్పటికీ కూడా రీజన్ అనేది ఇది సరిగ్గా వివరించకపోతే అప్పుడు ఇది ఖచ్చితంగా సరైన వివరణ కాదని చెప్పేసి చూడాలమ్మా. సో దట్ ఈ క్వశ్చన్ మీరు 20 seconds లోపుగా ఆన్సర్ చేస్తే అద్భుతం అండి. ఇప్పుడు నేను ఇక్కడ 40 seconds ఇచ్చాను. అంతకుముందు క్వశ్చన్స్ అన్ని కూడా 20 seconds ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 40 seconds ఇవ్వడం జరిగిందమ్మా. ఈ 40 seconds లోపు మీరు ఆన్సర్ అనేది చేయండి అమ్మా. థ్యాంక్ యూ. అందరూ కూడా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి అమ్మా. అందరూ కూడా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అందరూ కూడా మెసేజ్ చేయండి అమ్మా. రైట్ సార్ చేయాలండి. మెసేజ్ చాట్ బాక్స్ ఏదైతే ఉందో ఆ చాట్ బాక్స్లో మెసేజ్ చేయాలి. ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో తొలి భాష ఆధారిత రాష్ట్రం. ఆంధ్ర స్టేట్ వాజ్ ది ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఆర్ చూడండి, అది సరైందే కదమ్మా. సరైందా కదా చూడండి. పొట్టు శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ తీయడం జరిగింది, ఏర్పాటుకు దారి తీసిందని చెప్పేసి అన్నాం. సో యువర్ టైం అనేది ఓకే, యువర్ టైం అప్ అండి, యువర్ టైం అప్. ఒకసారి చూడమ్మా, టైమ్స్ అప్. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం దీనికి సంబంధించినటువంటి ఇది రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్టేనమ్మా. సో కరెక్టే కాబట్టి అప్పుడు ఆన్సర్ ఎందులో ఉంది, ఏ బిలో ఉంది. ఈ రెండు కూడా మనం పక్కన పెట్టేయాలండి. సిడి అనేది పక్కన పెట్టాలి. సో ఇందులోనే ఆన్సర్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుందమ్మా చూడండి. ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో తొలి భాషా ఆధారిత రాష్ట్రం కరెక్ట్ 1953 అక్టోబర్ 1 ఏర్పడిందమ్మా. అది ఎవరి ఫలితంగా ఏర్పడింది, పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఇది ఏర్పడింది. కాబట్టి ఎప్పుడైతే ఇది ఏర్పడిందో సో దేశం మొత్తం కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ వచ్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని బలపరుస్తుందమ్మా. దీనికి సంబంధించి ఎసెర్షన్కి ఆర్ అనేది సరైన వివరణ కాబట్టి సో దట్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఎసెర్షన్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ఎసెర్షన్. ఇంత లోతుగా తెలిస్తే కానీ మనం ఆన్సర్ చేయలేమండి. అందువల్ల కంటెంట్ మెథడ్ ఏదైతే ఉందో కంటెంట్ కాన్సెప్ట్ మెథడ్లోనే అందరూ కూడా చదవాలనేది. ఎకానమీ అయినా పాలిటీ అయినా అన్ని క్లాసెస్ కూడా మన ఈశ్వర్ క్లాసెస్ అనే యాప్ ఏదైతే ఉందో ప్లే స్టోర్లోని యాప్లోని అందరూ కూడా అందుబాటులో ఉంటాయి. మరొక 10 రోజుల్లోని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ను కూడా ఈశ్వర్ క్లాసెస్ అనే యూట్యూబ్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి అమ్మా.